కులగణనలో క్రిస్టియన్స్ గా ముద్రించి హిందూ మాదిగను తొలగించి వారికి రావాల్సిన రాయితీలను హరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాదిగ సంక్షేమ సంఘ నాయకులు వాపోయారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవికి కులగణన సర్వే కార్యక్రమంలో భాగంగా హిందూ మాదిక బదులు క్రిస్టియన్ మతం ఉన్నందువలన బీసీ కిందకి వస్తుందని మాదిగలకు చెందవలసిన సంక్షేమ పథకాలు నష్టపోతున్నారంటూ మాదిగ సంక్షేమ సంఘ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగల సంక్షేమ సంఘ ట్రెజరర్ మాట్లాడుతూ కులగణన సర్వేలో భాగంగా మాదిగ హిందూ కులాలకు క్రిస్టియన్ మతంలో బీసీగా వర్గీకరించడం సబబు కాదంటూ దొనకొండ మండల తహసీల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల ఎంఆర్పీఎస్ కన్వీనర్ ఎగ్గోని చిన్నయ్య, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు నూనె డేవిన్స్, మాదిగ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె ఫరీందర్, గార్ల పార్టీ రేక్స్ బాబు పాల్గొన్నారు. కులగణ సమీకరణకు సంబంధించి ఎంఆర్ఓకి అర్జీ ఇవ్వటం జరిగింది. దయచేసి ఈ క్రిస్టియన్స్ అనేటువంటిది తీసేసి పొరపాటు వల్ల క్రిస్టియన్ అని పడింది, దాని మీద హిందూ మాదిగా సవరణ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా వర్గీకరణ తరపున ఎంఆర్ఓకి అర్జీ ఇవ్వడం జరిగింది. దయచేసి మా యందు దయించి అది నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఇక్కడ ప్రాముఖ్యంగా ఏంటంటే హిందూ మాదిగానే ఉండాలా. ఈ కులగణలో హిందూ క్రిస్టియన్ అని పడ్డం దానివల్ల ఈ మాదిగలకు అనేటువంటిది కొన్ని ఫలాలు అనేది అందకుండా పోతున్నాయి. కాబట్టి దానికి మన గౌరవనీయులైన తహసీల్దార్ గారికి హిందూ మాదిగని క్రిస్టియన్స్ తీసేసి హిందూ మాదిగని మార్చవలసిందిగా ఇందు మూలకంగా మేము సమర్పించుకుంటాం.